జస్ట్ ఊరికి నేను ఆ ఎక్స్పీరియన్స్ మీకు చెప్దాం అనుకున్నా, మీకు ఓకే అయితే. యా ఓకే. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, చాలా ప్రిపేర్ అయ్యి వచ్చా. సో మీరందరూ కాలేజ్ స్టూడెంట్స్, సో కొంత ఫ్రీడమ్ స్టార్ట్ అయ్యి ఉంటుంది చూడటం. అంటే ఫ్రీడమ్ ఓకే ఇప్పుడు బయటకు వచ్చి, ఇప్పుడు దాకా ఇంటర్లో ఉండి దాని తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి జస్ట్ ఇప్పుడు లైఫ్ చూస్తూ ఉంటుంటారు. బట్ క్లారిటీ ఎంతవరకు ఉంటుంది మనకి? చాలా తక్కువ. ఏం చేద్దాం నెక్స్ట్ అనే క్లారిటీ కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది కదా. ఇప్పుడు నాకు 41 years old. ఇప్పుడు క్లారిటీగా చెప్పగలను, నౌ ఐ నో హూ ఐ యామ్. హీరో అని పక్కన పెట్టండి, ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఎనీమోర్ ఆఫ్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఎవరి ఒపీనియన్స్ గురించి పట్టించుకొని ఇంకా అవసరం కూడా లేదు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఎగ్జామ్స్లో మార్కులకి భయపడరు. ఆ ఎగ్జామ్స్లో మార్కులు రాకపోతే మీ పేరెంట్స్ ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది అని భయపడతారు. అసలు నాకు అర్థం కాని పాయింట్, అసలు మీరు మీ లైఫ్ ఎవరు బతుకుతారు? మీరే కదా. సో మన ప్రాబ్లం అంతా వీఆర్ గివింగ్ ద కంట్రోల్ అండ్ లివింగ్ ఫర్ దేర్ అప్రూవల్. అంటే వాళ్ళు అప్రూవ్ చేస్తే వీళ్ళు మంచోడురా, బాగా చదువుతున్నాడు అనే దానికోసం కష్టపడుతున్నాం, కానీ మన కోసం మనం చేయట్లా. సో పీపుల్ ప్లీజింగ్ మొదలవుతుంది. అది అయిన తర్వాత స్లోగా మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది, చచ్చిపోద్ది. సో వన్స్ యూ స్టాప్ గివింగ్, సేయింగ్ ఎస్ టు యువర్ లైఫ్, మీ లైఫ్ మీరు వాళ్ళ కంట్రోల్కి ఇచ్చేసినట్టు అయిపోతుంది. సో ఎందుకు చెప్తున్నానంటే, దిస్ హోల్ థింగ్, స్టార్ట్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ రైట్ నౌ.